హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఎప్పటిలాగే మరో సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ ను కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రై నువ్వు అందరిని ఎందుకు చంపుతున్నావురా? చెప్తారా? ఆశ, కోరిక, కామం ఈ మూడు తీర్చుకోవడానికి నేను బ్రతుకున్నంత వరకు నాకు దొరికిన ఏ అమ్మాయిని వదిలిపెట్టను. ఇప్పుడు నీ చెల్లిని చంపుతా, రేపు ఇంకొకరు రే. ఆ నలుగురు మంచి సుఖాన్ని ఇచ్చారా, ఆ నలుగురు కన్నా రెట్టింపు సుఖాన్ని ఇస్తారా నీ చెల్లి. అమ్మా, నువ్వు కంగారు పడుకో, నీ మీదేనో సేపడనిచ్చానా. ఒకరినొకరు హత్తుకొని ఏడుస్తూ ఉండగా వాడు మన ముకుందాన్ని రెచ్చగొట్టడానికి ఇలా అంటాడు. బాబు, అయిందా మీ ఎమోషను? మనం మొదలెడదామా? అంత ఆత్రంగా ఉందా? అయితే మా రాఘవ లారెన్స్ అన్న సినిమా పేరు గంగ, మా రజనీకాంత్ అన్న సినిమా పేరు లింగ. తమ్మున్నాడు, పౌరుషం ఉన్నాడు, రండ్రా నా స్వామి రంగా. రే చూస్తారేం రా, వెళ్ళండి. రేయ్, నేను ఎక్కడే ఉన్నాను నీకెలా తెలుసురా? రేయ్, ఆ రోజు రతన్ గారు కూతురు ఆమెను కిడ్నాప్ చేసినప్పుడే నిన్ను చంపేయాలి. కానీ ఆ రోజు నీ మనుషులు సిక్కినారు, కానీ నా ఎలా నువ్వు పారిపోయినావు. అందుకే ఎలా పారిపోయినావో తెలియదు. ఆ 10 మందిని కొట్టేసరికి 10 కిలోమీటర్ల దూరం పోయినావు నువ్వు. అంటే ఈడకి ఊరే నేను ఎంత పిచ్చెక్కిపోయినా తెలుసా? రే, ఈరోజు నా సీల్ని నేను కాపాడుకోగలిగాను. నీ వల్ల ఎందరో తల్లులు నా చెల్లెళ్ళకు దూరమై బాధపడుతున్నారా? ఈరోజు నా తల్లిని కూడా బాధ పెట్టాలనుకున్నా, ఆ చెల్లిని నాకు దూరం చేసి. నేను మాట్లాడేటప్పుడు చేతులు పచ్చేయకూడదు, వినో. నేను ఎక్కడే గ్రేట్ గా ఉంటానని చెప్పి నీకెలా తెలుసురా? ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ నాకంటే తెలుసుకుంటా. చెప్పన్నా? చెప్తా. ఈయనైతే నువ్వు ఇట్టా చేస్తావని నాకు తెలుసురా. ఈరోజు నా చెల్లిని నేను కాపాడుకోగలిగాను. నీ చేతిలో ఎందరో చెల్లెళ్ళు, ఎందరో అక్కలు బలైపోయారు కదరా. ఎరా, ఆడపిల్లని ఆడ కనబడితే ఆడ
బస్ స్టాండ్లో ఒకడు, రైల్వే స్టేషన్లో ఒకడు, ఎయిర్పోర్ట్లో ఒకడు, ఇంటి ముందు ఒకడు, ఇంటి పక్క ఒకడు, ఆడ కనబడితే ఆడ ఏడిపిస్టాండరు, లాక్కెళ్ళి రేప్ చేసి అత్యంత కిరాతకంగా మీ కోరిక తీర్చుకుని మరీ చంపుతండారు కదరా మృగం నా కొడకల్లారా. రే మారాలి, ఇది మారాలంటే నీలాంటి వాళ్ళు సావాలరా నా. ఎలా ఎరా నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్వి అయితే ఎవడికిరా లెక్క? ఒక బుల్లెట్కే గారు నువ్వు తెచ్చేదే ఆడదంటే నువ్వు ఎట్టా పెడితే అట్ట ఆడుకునే బొమ్మ కాదు. అందమైన ఈ సృష్టికి అమ్మ తన వల్ల నీకు జన్మ అని గుర్తించరెందుకురా? తీసుకెళ్ళి ఎట్టా పడితే అట్టా చేస్తారు. రే ఆ శీలని నేను ఈరోజు కాపాడుకున్నా, నా అదృష్టం బాగుంది. బట్ ఎట్టాగే ఎందరో తల్లిళ్ళు బాధపడి ఉంటారు కదరా. రే ఎందరో తల్లిళ్ళు బాధపడి ఉంటారు నీ వల్ల. ఊరే మీరు తీసుకెళ్ళి రేప్ చేసే ఆడపిల్ల ఒక కుటుంబాన్ని పోషించొచ్చేమో. రే ఆ కుటుంబంలో అన్నకు బాగాలేకో, నాన్నకు బాగాలేకో, మగుడికి బాగాలేకో, ఎవరో ఒకరికి బాగాలేక ఆడపిల్ల ఉద్యోగం చేసి ఆ కుటుంబాన్ని నడపచ్చేమో కదరా. మీ వల్ల మీరు రేప్ చేస్తే నష్టపోయేది ఒక ఆడపిల్ల కాదురా, ఒక కుటుంబం. మీరేమో 10 నిమిషాల సుఖం కోసం ఏమీ ఆలోచించుకోకుండా మూర్ఖుల్లాగా. రే ఛే ఏమనాలరా మిమ్మల్ని? ఏమంతటాలరా? అయినా మరీ అదిగా నువ్వు నిజం చెప్పు. ఒక్కో అమ్మాయిని ఎట్టా టైప్ చేసినావు? బలవంతంగా లాక్కొచ్చినావా లేదా? నిజం చెప్పు. కొంతమందిని బలవంతంగా లాక్కొచ్చాడ్రా. నన్ను వదిలేస్తానంటే మొత్తం నిజం చెప్తాను. ఎలాగో చంపేస్తానని తెలిస్తే నిజం చెప్పు. ఆనందంగా చెప్పమంటారు చేస్తాను. వదిలేస్తారా? సరే చెప్తాను వినరా. ఇన్స్టాలో నేను ఫేస్బుక్లో కొంతమందిని డేటింగ్ యాప్ అని చెప్పి ఒకటి ఉంది. అందులో కొంతమందిని వీళ్ళకి ఈ ఈడక రమ్మనేవాడిని. వాళ్ళ పాపం తెలియక ఒక్కొక్కరు వచ్చేవారు, నా చేతిలో బలి అయిపోయేవారు. సైకో ఇంకా బలి తీసుకుంటా. ఈరోజు నీ చెల్లిని నువ్వెంతమందిని కొట్టినా, అరే నేను చచ్చే ముందన్నా సరే నిన్ను ఎలాగన్నా చంపి కొట్టి పడేసిన దాన్ని అనుభవించే చేస్తారా? చూద్దాంలే కానీ ఆయన నువ్వేం చేయగలవురా? నువ్వు అక్కడవే 10 మందిని కొట్టినంత మాత్రాన మళ్ళీ వాళ్ళ మామూలు కాదు, నేను పెంచాను వాళ్ళని, మళ్ళీ లెగుస్తారా. ఈరోజు నీ చావు నా చేతిలోనే. ఏడు నుంచి ఎట్టగా బయటపడతావు నేను వచ్చా. ఏంద్రా కొత్తగా సీమ భాష మాట్లాడుతుంటావు? ఈడ నీ చెల్లిని చంపుతానంటుంటే ఇక నువ్వు నా భాషను అడుగుతున్నావా? ఏమోరా నీతో ఉంటే అట్టా వచ్చేసినది. సర్లే కానీ ఒక్క అరగంట ఆలస్యంగా రావచ్చు కదరా. ఒక్క అరగంట ఆలస్యంగా రావచ్చు కదా. నిన్ను ఇలా బతకనివ్వకూడదురా. అమ్మాయిలు మీరు ఇన్స్టాలో ఒకడు పరిచయం అయ్యాడని, ఫేస్బుక్లో ఒకడు పరిచయం అయ్యాడు, డేటింగ్లో పరిచయం అయ్యాడు, వాడు నా బాధ తీరుస్తాడు, నాతో జీవితాంతం ఉంటాడని నమ్మద్దు. మీరు వాడు పిలిచాడని చెప్పి ఆడబడితే ఆడకపోవద్దు. ఇట్లా డేటింగ్లో పరిచయం అయ్యే వాళ్ళని, ఫేస్బుక్లో పరిచయం అయ్యే వాళ్ళని నమ్మద్దు. మీ కుటుంబాన్ని బాధ పెట్టద్దు. మీ తప్పని నేను అనట్లేదు. మీరు ఏదో ఆశతో వెళ్తారు. వీళ్ళు చెప్పే మాటలు వీళ్ళనే మాటలు అలా ఉంటాయి. కానీ మీరు మోసపోయేది మీ కుటుంబం. నమ్మకండి.
ఎవరన్నా లవ్ చేసే ముందు వాడు ఏంటో 1-2 సార్లు తెలుసుకోండి. ఈ కొటేషన్ పెడదాం యూట్యూబ్లో. ఓకే బస్ ఇప్పుడు నువ్వు చెప్పరా. ఏంద్రా ఏదో ఇక్కడ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఫైటింగ్లో ఆడపిల్లల కొటేషన్ పెడతావా? అయినా నేను వీపీస్తో చేసేది ఫైటింగ్ అనుకోనరా. రాయ్ ఎరా ఆడపిల్లల్ని డేటింగ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఏడిపించి హింసించి మీరు ఇట్లా చేస్తుంటారు. సిగ్గులేదారా? అసలు సిగ్గులేదా మీకు? రే ఇప్పుడు నువ్వు నన్ను చంపావో జైలుకి వెళ్తావు. ఎవడ్రా నన్ను జైలుకి తీసుకెళ్ళేది? ఎవడా? ఐఎమ్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఏంద్రా చేతిలో గన్ను ఉండేసరికి పోలీస్ అని బిల్డప్ ఇచ్చాండో? రే ఇక్కడ ఎప్పటికే బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు బే. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఆపరేషన్ ఎమ్మెల్యే మొదలు పెట్టింది మేమే, ఆపరేషన్ ఎమ్మెల్యే కంప్లీట్ చేసేది మేమే. ఆపరేషన్ ఎమ్మెల్యే అంటే అరే పెచ్చనా కొడక, అది నీ పేరేరా? మార్చినేని లక్ష్మీ నరసింహ ఆనంద చక్రవర్తి. నా పేరు నీకెలా? ఒక్క క్లూ కూడా వదలకుండా లెటర్ రాసేసి చంపి లెటర్ రాసేసి వెళ్ళిపోయేవాడు కదరా. MLA కింద మార్చినేని లక్ష్మీ నరసింహానంద చక్రవర్తి అని కూడా మెన్షన్ చేసేవాడు కదా. నీకు నువ్వు ఎమ్మెల్యే అని ఫీల్ అయిపోయేవాడు కదా ఆ లెటర్లో. అందుకే మేము కూడా నిన్ను వెతికే ఆపరేషన్కి ఎమ్మెల్యే అని పేరు పెట్టాం. రేయ్ ఇక నీ ఆట ముగింపు. ఒక్క నిమిషం. హలో హలో సార్, ఆపరేషన్ ఎమ్మెల్యే ఎండింగ్ సార్. ఎండింగ్ అంటే దొరికాడు సార్ క్రిమినల్. ఎలా? అది సార్ జరిగింది. ఎలా కనుక్కున్నారా? అంటే వాడు తను అక్కడే ఉంటాడు ఎలా కనుక్కున్నావు? సార్ ఏం జరిగిందంటే వీడు ఎలా చేస్తాడని తెలిసే వెంటనే ఆ రోజు నా చెల్లికి GPS వాచ్ ఇచ్చిన సార్. GPS వాచ్ ఇచ్చి ఇప్పుడు నా చెల్లెండి నేను అంటే గొడవలో ఉన్నప్పుడు తెలుసు కదా సార్ మీకు. అప్పుడు కూడా నేను నా చెల్లిని వెంబడించిన. బాగానే ప్లాన్ చేసావు. కొన్ని ఇష్టమైనవి కాపాడుకోవాలంటే చెయ్యాలి కదా సార్. పోలీస్ బుర్ర ఉపయోగించావు. తనను ఎప్పుడూ కనిపెడుతూనే ఉండేవాడిని సార్. ఆ రోజు రతన్ గారు కూతుర్ని వీడు కిడ్నాప్ చేసిన తర్వాత నా చెల్లికి GPS వాచ్ ఇచ్చిన సార్. అందుకే వాడు ఏడుంటాడో తెలుసుకున్నా, వాడినే నా చెల్లిని కనిపెడుతూ ఉన్నా. అనుకున్నట్టుగా నా చెల్లి జోడికి వచ్చినాడు, నా గురించి కనుక్కున్నాడు, కిడ్నాప్ చేసినాడు. అంతే సార్. ఎక్కడికొచ్చినా తెలుసుకున్నా, చంపేవయ్యా. అయ్యా ఒక్క నిమిషం, చంపకు. అటు బతికొండక అటు కళ్ళల్లో చావు భయాన్ని వాడిని ఫోటో తీవయ్యా, మీడియాకి ఇవ్వాలిగా. ఈ మీడియా వాళ్ళు ఎప్పుడు మనకబడి ఏడుస్తారు. ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోతున్నా పోలీసులు పట్టుకోవట్లేదని. మనం తినక ఒక కేసు మన దగ్గరికి వస్తే తినక పడుకొనక పిల్లలతో గడపలేక పిల్లలతో మాట్లాడడానికి కూడా వీలు కుదరక అదే కేసు మీద పని పెడితే పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది అని చెప్పి టీవీలో ఛానల్ పబ్లిక్ అవడం కోసం ఛానల్ ఒక రెప్యుటేషన్ పడిపోకుండా ఉండడానికి పోలీసులని ఎనీ టైం తిడుతూ ఉంటారు ఈ మీడియా. ఎలాగేం తెలుసు పోలీసులు పడే బాధ? కొంతమంది లంచగూట్ల వల్ల
పోలీసులకి ఎప్పుడు అవమానమే. అది ఎప్పుడు మారుతుందో ఏంటో. మళ్ళీ ఆ మీడియా మళ్ళీ మనల్ని అంటారు ఈ కేసు సాల్వ్ చేయకపోయినా. ఓకే సార్, ఫోటో పంపుతా సార్. అయ్యా, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి సార్? ఆపరేషన్ ఎమ్మెల్యే బాగా సక్సెస్ చేశావు. వెతికి పట్టుకున్న నీ బ్రెయిన్కి హ్యాండ్స్ అప్ రా. ఓకే సార్, కష్టపడ్డావు, కష్టానికి తగ్గట్టుగానే ప్రతిఫలం దక్కుతుందా నీకు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రే, నిన్ను మామూలుగా చంపనరా. ఒక్క నిమిషం. ఇదిగోండి సార్, పంపా సార్. ఓకే. ఏందిరాళ్ళు వేసారు? రే, మీ అందరికీ ఒక విషయం చెప్తాడారా, మీతో గొడవ నాకు ఇష్టం లేదు. ఈ దుర్మార్గ నీచ నికృష్ట దరిద్ర పేదవ కోసం ప్రాణాలు పెడతాను అన్నవాడు రండి. లేదు, నాకు పిల్ల, అమ్మ, నాన్న, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, నాకు ఒక కుటుంబం ఉంది అనుకున్నాడు. ఇక్కడ నుంచి పోండ్రా. సార్, థ్యాంక్ యూ సార్. అమ్మో, ఇంకా లైఫ్లో రౌడీజంలోకి వెళ్ళం సార్. వెళ్ళండి, పిల్లలతో గడపండి అయ్యా, మంచి పనులు చేసుకోండి అయ్యా, ఇలా రౌడీజం వద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పదండ్రా. సెల్యూట్. ఓకే, పండు. చూసావా, ఎవ్వరు లేరు, ఓన్లీ నువ్వు అక్కడవే. నన్ను కూడా వదిలేయండి సార్. ప్రతి పోలీసుని నేను చులకనగా చూసా, కానీ మీరేంటి సార్? రే, ఏ పోలీసుని ఎప్పుడో చులకనగా చూడకరా రే. Your game is over. ఆడపిల్లల్ని అత్యంత కిరాతకంగా లాక్కొచ్చి బంగ్లాలోకి రేప్ చేసావు కదరా. రేపిస్ట్ నా కొడక, సాడిస్ట్ నా కొడక, సైకో నా కొడక. రేయ్, ఈ రోజు నీ చావుకి అక్కతో. ఇక్కడ బలైన నా చెల్లెలి ఆత్మలు శాంతిస్తాయిరా. ఒక్క విషయం, ఒక్క విషయం, అదొక్కటి చెప్పు ప్లీజ్. అడుగో. నేను ఇక్కడే ఉంటానని నువ్వు ఎలా కనుక్కున్నావురా? రే, నా చెల్లికి GPS వాచ్ ఇచ్చిన నువ్వు ఆ రోజు రత్తన్ గారి కూతుర్ని కిడ్నాప్ చేసినప్పుడే నేను నా చెల్లి జోలికి వస్తాను, నా గురించి కనుక్కుంటామని తెలిసే నా చెల్లికి GPS వాచ్ ఇచ్చిన. నా చెల్లిని ఎప్పుడు కనిపెట్టుకుంటా ఉన్నా, వచ్చినావు, కిడ్నాప్ చేసినావు. ఎడకొచ్చినా నేను కనుక్కున్నా. ఆలోచన నెదడులో, టెక్నాలజీ చేతిలో, సంకల్పం మనిషిలో ఉన్నంత వరకు ఎవరో ఏది చేయకుండా అడ్డుకోలేరు, జరగాల్సింది జరగకుండా ఎవరు ఆపలేరు. ధర్మో రక్షిత. ఫినిష్ సార్, ఫినిష్, చంపేసా. ఓకే. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే
వాళ్ళ చెల్లి ఇలా ఉంటుంది. అసలు మామూలుగా మామ అత్తల్ని చూడ్డానికి వచ్చిన ముకుంద ఎస్ఐ ఎలాగయ్యాడు?